వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. మన శరీరంలో థైరాయిడ్ గ్రంథి పాత్ర ఏమిటి, అది ఎందుకో అంత ముఖ్యమైంది? చాలా మందికి అలసట, బరువు పెరగడం, జుట్టు రాలడం వంటివి మానసిక స్థితిలో ఉండే మార్పులు, వాటి లక్షణాలను ఎలా గుర్తిస్తారు? థైరాయిడ్ సమస్య ఉందని ఎప్పుడు అనుమానించాలి? ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డాక్టర్ రోహిణి కస్తూరి, సీనియర్ కన్సల్టెంట్ ఎండ్రోక్రానాలజీ, స్టార్ హాస్పిటల్ మనతో పాటు ఉన్నారు. రోహిణి గారు, ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అసలు థైరాయిడ్ లేని ఇల్లు లేదని చెప్పాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో, పిల్లల్లోనూ పెద్దవాళ్ళలోనూ, మెయిన్గా లేడీస్లో ఎక్కువ చూస్తూ ఉంటాము. ఈ మధ్య కాలంలో చూస్తే జెంట్స్లో కూడా ఎక్కువ చూస్తున్నాము. సో దాని గురించి తర్వాత మాట్లాడదాం. అసలు ఇప్పుడు థైరాయిడ్ గ్రంథి అంటే ఏంటి, ఇది ఎందుకు అంత ముఖ్యము, ఈ మధ్య కాలంలో ఎందుకు అంత ఎక్కువగా కనిపిస్తుంది? సో బేసిక్గా ఏంటంటే థైరాయిడ్ అనేది ఒక ఎండోక్రైన్ గ్లాండ్ అండి. చిన్న ఇట్లా బటర్ఫ్లై షేప్, అంటే సీతాకోక చిలుక రూపంలో ఇక్కడ ఉంటుంది నెక్లో కింద. సో ఇది ఎందుకు అసలు ఇంపార్టెంట్ అంటే, థైరాయిడ్ హార్మోన్ అనేది థైరాయిడ్ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హార్మోన్ మన బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే ఒక హార్మోన్ మన సర్వైవల్ కోసం, మనం బ్రతికి ఉండడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్స్ అన్నమాట. అయితే ఈ హార్మోన్ మన మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది. మెటబాలిజం అంటే ఎట్లా చెప్పాలంటే, ఒక కార్కి స్పీడ్ ఎలాగో మన బాడీకి స్పీడ్ ఈ థైరాయిడ్ హార్మోన్ డిటర్మిన్ చేస్తుంది అనమాట. అంటే మన బ్రెయిన్ ఎంత ఫాస్ట్గా థింక్ చేయాలి, ఎంత ఫాస్ట్గా ఆలోచించాలి, మన హార్ట్ ఎంత వేగంగా కొట్టుకోవాలి లేదంటే ఎంత స్లోగా కొట్టుకోవాలి, మన ఇంటెస్టైన్స్ అంటే మన గట్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవ్వాలి, అంటే మోషన్ ఎంత ఎన్ని రోజులకు ఒకసారి రావాలి అనేది కూడా మన థైరాయిడ్ హార్మోన్ డిటర్మిన్ చేస్తుంది. అండ్ అదే కాకుండా అమ్మాయిల్లో అయితే ఫర్టిలిటీ కానీ పీరియడ్స్ కానీ అవన్నీ కూడా థైరాయిడ్ హార్మోన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. చిన్నపిల్లల్లో యాక్చువల్లీ శిశువు గర్భంలో ఉన్నప్పుడు కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ అదంతా థైరాయిడ్ హార్మోన్ ని బట్టే ఉంటుంది. అండ్ చిన్నపిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్, గ్రోత్, హైట్ కానీ వెయిట్ కానీ అవన్నీ కూడా థైరాయిడే డిటర్మిన్ చేస్తుంది. సో ఇట్లా మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి. మన బ్రెయిన్ ఒక మానసిక స్థితి కూడా థైరాయిడ్ హార్మోన్ డిటర్మిన్ చేస్తుంది. యాంగ్జైటీ, డిప్రెషన్ లెవెల్స్ కానీ, లేదంటే మన బాడీ ఎంత వెయిట్ ఉండాలి అనేది కానీ, మన శరీరంలో ఉష్ణోగ్రత, టెంపరేచర్ ఎంత మెయింటైన్ అవ్వాలి అని కానీ, అన్నీ కూడా థైరాయిడ్ హార్మోన్ని మీద ఆధారపడి ఉంటాయి. సో ప్రతి ఒక్క ఆర్గన్ బాడీలో థైరాయిడ్ హార్మోన్ అనేది యూజ్ చేస్తుంది. దాన్ని బట్టే దాని ఫంక్షన్ జరుగుతుంటుంది. సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది థైరాయిడ్ అంటే ఏంటో తెలుసు, అంటే వర్డ్ విన్నారు, కానీ అసలు థైరాయిడ్ అంటే ఏంటి, ఎలా ఉంటది, దాని లక్షణాలు ఏంటి ఎవరికి తెలియదు. ఎప్పుడుకో సిక్ అయిపోయిన తర్వాత అంతా దీంట్లో స్టేజెస్ కూడా ఉంటాయి కదా, ఆ ఫైనల్ స్టేజ్ అప్పుడు ఏంటో నేను చాలా వీక్ అయిపోయాను, ఏంటో చాలా నీరసంగా ఉంటుంది కొన్ని నెలల నుంచి అన్నప్పుడే డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉంటారు. ఏంటంటే అసలు ఈ ప్రాబ్లం ఎలా ఉంటుంది? సో బేసిక్గా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటే మనం కొంచెం డివైడ్ చేయొచ్చు వాటిని. అయితే హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉన్నప్పుడు హైపోథైరాయిడిజం అంటారు. థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ అయితే బాడీలో, మనకేంటంటే థైరాయిడ్ హార్మోన్ ఒక థర్మోస్టాట్ లాగా అనమాట. కరెక్ట్ నార్మల్ లెవెల్స్లో ఉండాలి. తక్కువ ఉన్న ప్రాబ్లమే, ఎక్కువ ఉన్న ప్రాబ్లమే. సో తక్కువ ఉంటే కనుక హైపోథైరాయిడిజం అంటాము, ఎక్కువ ఉంటే కనుక హైపర్ థైరాయిడిజం అంటాము. తర్వాత థైరాయిడ్ లోపల ఇందాక చెప్పాను కదా, సీతాకోక చిలుక లాగా, బోటై లాగా ఇట్లా ఉంటుంది నెక్లో. దాని లోపల అప్పుడప్పుడు లంప్స్ ఫామ్ అవుతాయి, వాటినే నాడ్యూల్స్ అంటాము. అండ్ అప్పుడప్పుడు ఏంటంటే థైరాయిడ్ బాగా పెద్దదైపోద్ది సైజులో, సో దాన్ని గాయిటర్ అంటాము. ఓకే, కొంతమందికి చూస్తుంటే ఇట్లా కనబడుతుంటుంది బయటకి, సో దాన్ని గాయిటర్ అంటాము. అప్పుడప్పుడు ఈ లంప్స్ లోపల క్యాన్సర్ కూడా రావచ్చు థైరాయిడ్కి. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనమాట. అందరికీ ఒకేలాంటి ప్రాబ్లం ఉండదు. కొంతమందికి తక్కువ హార్మోన్, కొంతమందికి ఎక్కువ హార్మోను, కొంతమందికి క్యాన్సర్, కొంతమందికి నాడ్యూల్స్, ఇలా రకరకాలుగా ఉంటాయి. అందులో అమ్మాయిలకి, విమెన్కి, ఆడవారికి ఎక్కువ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కామన్, మగవారికి కొంచెం తక్కువ. బట్ ఇప్పుడు అయితే అందరిలో వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే అసలు థైరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం అనేది చాలా క్వైట్ కామన్. ఎందుకు ఇంత కామన్గా అయింది అంటే, మన ఫుడ్ హ్యాబిట్స్ అనుకోవాలా, లైఫ్ స్టైల్ ప్రాబ్లం అనుకోవచ్చు అసలు దీన్ని, థైరాయిడ్ని? దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి, చాలా రీజన్స్. ఒకటి ఏంటి అంటే జెనెటిక్ ప్రిడిస్పోజిషన్. కొంతమంది అమ్మకుంది, నాకుంది, మా చెల్లికుంది అట్లా అంటారు. సో అది ఫ్యామిలీలో
నడుస్తూ ఉండొచ్చు, అంటే జెనెటిక్స్లో కొంచెం ప్రిడిస్పోజిషన్ మనకి రిస్క్ అనేది ఉండొచ్చు. సో అది కాకుండా మనకి బయట నుంచి ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి అన్నమాట. సో అక్కడ మనకి ఈ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చాలా మటుకు ఆటో ఇమ్యూన్ అంటే ఏంటి అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన థైరాయిడ్ని అటాక్ చేయడం. ఓకే, అటాక్ చేసి దానికి సిగ్నల్ తప్పించి ఎక్కువ హార్మోన్ ప్రొడ్యూస్ చేయమని చెప్పొచ్చు, లేదంటే దాన్ని డ్యామేజ్ చేసి పని చేయకుండా చేసి తక్కువ హార్మోన్ ప్రొడ్యూస్ చేసేలా చేయొచ్చు. సో ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేవి యాక్చువల్లీ మన ఇమ్యూన్ సిస్టమ్ మన థైరాయిడ్ని అటాక్ చేయకూడదు టెక్నికల్లీ. కాకపోతే ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ చేంజెస్లో మనం తినే ఆహారం క్వాలిటీ తగ్గిపోయి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువైపోయి అండ్ ఫుడ్లో బయట దొరికే అంటే మామూలు ఫుడ్లో కూడా పెస్టిసైడ్స్ ఎక్కువైపోయి, ప్రిజర్వేటివ్స్ ఎక్కువైపోయి, కెమికల్ యూసేజ్ ఎక్కువైపోయి, ఎండోక్రిన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అంటాం. ఈ కెమికల్స్ అన్నీ మన హార్మోన్స్ మీద పనిచేస్తాయి. ఓకే, సో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎక్కువ షుగరు మైదా ఉన్నవి తినడము, తర్వాత కెమికల్స్, పెస్టిసైడ్స్ అదొక రీజను. తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే అదేంటి ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇవన్నీ కలిపి స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. స్ట్రెస్ లెవెల్స్ పెరిగినప్పుడు మన ఆటో ఇమ్యూన్ కండిషన్స్ పెరుగుతాయి. అప్పుడు థైరాయిడ్ అటాక్ అవ్వడము, డిస్ట్రాయ్ అవ్వడము అది జరుగుతుంది. స్లీప్ లేకపోవడము అదొక మళ్ళీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈ మధ్య ఐటీ జాబ్స్ అవి ఎక్కువైపోయాయి, డెడ్ లైన్స్ ఎక్కువైపోయాయి, స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఇంకొకటి వచ్చేసి షిఫ్ట్ వర్కింగ్ అంటే మన అదేంటి రాత్రిపూట లేట్గా పనిచేయడం, నైట్ అంతా పనిచేయడం, అవన్నీ న్యాచురల్ కాదు. మన బాడీ అలా డిజైన్ చేయలేదు. నైట్ పడుకోవాలా, మార్నింగ్ పని చేయాలా. సో అండ్ స్క్రీన్ టైం, కంటిన్యూస్ స్క్రీన్ టైం, డిజిటల్ స్టిమ్యులేషన్ వల్ల కూడా హార్మోన్స్ అన్నీ ఇంబ్యాలెన్స్ అవుతాయి. అందులో ఈ థైరాయిడ్ కూడా అలా. ఎస్, మీరు ఇంతకుముందు చెప్పినట్లు మా పేరెంట్స్కి ఉంది, సో అందుకనే వచ్చిందని చెప్తూ ఉంటారు. జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ ఎంత మేర కనిపిస్తుందండి? ఇది జెనెటిక్ 100% కాదండి. జెనెటిక్ ఓన్లీ రిస్క్ ఉంటుంది అంతే. దానికి మన ఈ ఫ్యాక్టర్స్, వేరే ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ యాడ్ అవుతేనే మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. ఓకే, ఈ థైరాయిడ్ లక్షణాలన్నీ అందరిలో ఒకేలా కనిపిస్తాయండి? ఎందుకంటే కొంతమందికి హెయిర్ ఫాల్ ఉంటుంది, కొంతమంది ఏమో ఓవర్ వెయిట్ ఏమో ఎక్కువగా గెయిన్ అవుతారు, కొంతమంది లాస్ అవుతారు, ఇలా రకరకాల సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటుంది కదా. సో అందరికీ ఒకేలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయా లేదా పర్సన్ టు పర్సన్ కనిపిస్తాయా? పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం అది ఏం కండిషనో దాన్ని బట్టి కూడా సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక థైరాయిడ్ హార్మోన్ తక్కువ ప్రొడ్యూస్ అవ్వడం అంటే హైపోథైరాయిడిజం అని చెప్పాను కదా. ఆ హైపోథైరాయిడిజం సిమ్టమ్స్ ఏంటి? మీరు వచ్చి వెయిట్ గెయిన్ అన్నారు కదా. సో వెయిట్ గెయిన్ హైపోథైరాయిడిజం సిమ్టమ్. తర్వాత కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీగా రాకపోవడం అదొకటి. జుట్టు రాలిపోవడం, ఏ థైరాయిడ్ ప్రాబ్లంలో అయినా జుట్టు రాలిపోద్ది. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం, ఎక్కువైనా తక్కువైనా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. తర్వాత హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి నిద్ర ఎక్కువ రావడం, చురుగ్గా లేకపోవడం, తర్వాత డిప్రెషన్, బాగా అదే మజ్జుగా ఉండడం, అట్లా హైపోథైరాయిడిజంలో చూస్తాము. అండ్ హైపర్ అదేంటంటే ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ ఎక్కువ హార్మోన్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆపోజిట్ అవుతుంది. ఏంటి అంటే మనకి వెయిట్ తగ్గుతుంటారు, బాడీ బాగా వేడైపోతుంటుంది, ఊరికే మోషన్ వెళ్తూ ఉంటారు, చెమటలు ఒకటే పట్టేస్తూ ఉంటాయి, వాళ్ళు ఎప్పుడు చూసినా ఇట్లా యాంగ్షియస్గా ఉంటారనమాట, బాగా రెస్ట్లెస్నెస్, ఫోకస్ చేయలేకపోవడము, నిద్ర పట్టకపోవడము, అంతా హైపర్ అనమాట. హార్ట్ కూడా ఫాస్ట్గా కొట్టుకోవడము, నరాలు వణకడము, ఇట్లా చేతులు వణకడము. సో ఇలా హైపోకి హైపర్కి డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయమ్మా. అండ్ పీరియడ్ ప్రాబ్లమ్స్ మాత్రం రెండిట్లో ఇర్రెగ్యులర్ అవుతాయి. హైపోలో వచ్చేసి ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, హైపర్లో వచ్చేసి తక్కువ బ్లీడింగ్ అవుతుంది పీరియడ్ అప్పుడు. అండ్ ఇంకా నాడ్యూల్స్ అయితేనేమో మనకి చేతికి అప్పుడప్పుడు తగులుతూ ఉంటాయి. అండ్ అప్పుడప్పుడు థైరాయిడ్ క్యాన్సర్ కనుక ఉంటే అది నెక్కి స్ప్రెడ్ అయితే ఇక్కడ లింఫ్ నోడ్స్ తగలడము అవి జరుగుతుంటాయి. చిన్నపిల్లల్లో వచ్చేసి గ్రోత్ సరిగ్గా లేకపోవడం, అంటే వాళ్ళకు కూడా ఇలాగే ఏంటి టైర్డ్నెస్, చురుగ్గా లేరు ఈ కిడ్ అనేసి మనకి అర్థమవుతుంటుంది. తర్వాత నిద్ర ఎక్కువ పోతుంటారు, పెరగరు సరిగ్గా, హైట్ పెరగరు, తర్వాత హైట్ పెరగరు కానీ వెయిట్ పెరుగుతుంటారు. సో అట్లా డిఫరెంట్ థింగ్స్ అనమాట.
సో ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం థైరాయిడ్ కండిషన్ని బట్టి కూడా సిమ్టమ్స్ మారుతూ ఉంటాయి. పిల్లల్లో ఎందుకు చూస్తామండి ఈ ప్రాబ్లము? ఎందుకంటే జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ ఉండదు, లేకపోతే ప్రెగ్నెంట్ టైంలో చాలా మందికి థైరాయిడ్ అటాక్ అవుతుంది. సో దాన్ని ఆ కంటిన్యూగా పిల్లలకు కూడా అట్లా అటాక్ అవుతుంది, ఎందుకంటే వీళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది అప్పుడే వాళ్ళకి అంత ఇంట్రడ్యూస్ అవ్వవు కాబట్టి. అయితే పిల్లలకి ఏంటి అంటే జెనెటిక్ అవ్వచ్చు, అది వాళ్ళు పుట్టడమే కొంతమంది పిల్లలకి అసలు థైరాయిడ్ ఫార్మ్ అవ్వదు. సో థైరాయిడ్ గ్లాండే ఫార్మ్ అవ్వదు సరిగ్గా. సో అలాంటి వాళ్ళకి కంపల్సరీ ఇంకా థైరాయిడ్ హార్మోన్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. తర్వాత కొంతమందికి థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్లో ప్రాబ్లం ఉంటాయి. ఓకే, అది ఆ హార్మోన్ సరిగ్గా డెవలప్ అయ్యి కరెక్ట్గా ప్రొడ్యూస్ అవ్వదు, ఎందుకంటే సింథసిస్లో ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా వాళ్ళకి అది ఇంకా పుట్టుకతోనే అన్నమాట జెనెటిక్. సో ఇప్పుడు థైరాయిడ్ అమ్మకి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు థైరాయిడ్ వచ్చింది కాబట్టి పిల్లలకి రాదు, వాళ్ళలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం వస్తుంది. ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పారు థైరాయిడ్ క్యాన్సర్ కూడా ఉంటుంది అంటున్నారు, అంటే ఎప్పుడు నుంచి అది క్యాన్సర్గా టర్న్ అవుతుంది? ఎందుకంటే కొంతమందికి ఇట్లా గడ్డలు వచ్చేసినాయి అనుకోండి, అది థైరాయిడా లేకపోతే క్యాన్సరా లేకపోతే ఫ్యాటా ఏంటో అది అర్థం కాని సిచ్యువేషన్ అన్నమాట. మనం ఎప్పుడు ఎలా గుర్తించాలి? అయితే ఎప్పుడు నెక్లో ఏ లంప్ కనబడ్డా కూడా దాన్ని మనం సీరియస్గా తీసుకుని ఒకసారి చెకప్ చేయించుకోవాలండి. చాలా సింపుల్ టెస్ట్ అల్ట్రాసౌండ్ అంటాము, నెక్ అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్తో థైరాయిడ్ లోపల మొత్తం సరిగ్గా కనబడుతుంది. చాలా సూపర్ఫిషియల్గా ఉంటుంది, ఇక్కడ మనకి స్కిన్ కిందే వెంటనే థైరాయిడ్ ఉంటుంది, ఎక్కువ డీప్ ఉండదు. సో అల్ట్రాసౌండ్తో మనకి చాలా క్లియర్ విజిబిలిటీ ఉంటుంది, లోపల ఎన్ని నాడ్యూల్స్ ఉన్నాయా, ఎక్కడున్నాయి, రైట్ సైడ్ ఉన్నాయా, లెఫ్ట్ సైడ్లో ఉన్నాయా, సైజ్ ఏంటి, అవన్నీ మనం మెజర్ చేయొచ్చు. సో అల్ట్రాసౌండ్లో కొన్ని ఫీచర్స్ మనకి సస్పిషియస్ ఉంటాయి, అంటే ఇది క్యాన్సరా ఏంటి అని డౌట్ వచ్చేలాగా ఉంటాయి అన్నమాట. అంటే ఇర్రెగ్యులర్ మార్జిన్స్ కానీ, లోపల కాల్షియం డిపాజిట్ అయితే కానీ, లేకపోతే బ్లడ్ ఫ్లో బాగా ఎక్కువ ఉందని కనబడుతుంది అది. సో ఈ ఫీచర్స్ ఉంటే కనుక డెఫినెట్లీ, అండ్ సైజ్ కూడా కొంచెం పెద్దవైతే కానీ, సో ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. ఈ ఫీచర్స్ ఉన్నప్పుడు మనకి కొంచెం డౌట్స్ ఎక్కువ వస్తాయి. అప్పుడు డాక్టర్ వెంటనే దీన్ని FNAC చేయాలమ్మా, బయోప్సీ చేయాలి దీన్ని, ఈ నాడ్యూల్ని అని చెప్పేస్తారు. సో కొన్ని ఏమో చిన్నగా ఉంటాయి, చిన్నగా ఉన్నప్పుడు మనం ఏం పెద్ద భయపడాల్సిన అక్కర్లేదు. కాకపోతే ఫాలో అప్లో మాత్రం ఉండాలి. కరెక్ట్గా డాక్టర్ చూసి మీరు 3 months తర్వాత కానీ, 6 months తర్వాత కానీ, 1 year తర్వాత కానీ మళ్ళీ అల్ట్రాసౌండ్ చేసుకోవాలని మాత్రం చెప్తారు. సో అది ఫాలో అప్లో ఉంటే సరిపోద్ది. సస్పిషియస్ ఉన్న నాడ్యూల్స్ డెఫినెట్లీ FNAC చేసి అది బెనైనా లేకపోతే క్యాన్సరస్ అనేది చెప్పొచ్చు, అది 100% మాత్రం చెప్పొచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు థైరాయిడ్ సమస్య అనేది లక్షణాలు బట్టి మనకు కొంతమంది గుర్తిస్తారు, కొంతమందికి అసలు సింటమ్సే కనిపించవు అంటారు. సో మనం ఎటువంటి సిచ్యువేషన్లో మనం ఇది థైరాయిడ్ అని అనుమానించాలి అంటారు? సో సిమ్టమ్స్ అన్ని ఇందాక చెప్పుకున్నాం, హైపోకి వచ్చే సిమ్టమ్స్, హైపర్కి వచ్చే సిమ్టమ్స్. సో మీరు అడిగేది ఏంటంటే సిమ్టమ్స్ ఏమీ లేకుండా ఎలా గుర్తించాలి నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అని. అయితే సిమ్టమ్స్ ఏమీ లేకుండా అంటే రూటీన్ బ్లడ్ టెస్ట్లో అప్పుడప్పుడు కనబడుతుంది. అదేంటి అంటే మనకి బార్డర్ లైన్ అంటాం, బార్డర్ లైన్ థైరాయిడ్ లెవెల్స్ బార్డర్ లైన్ లో ఉన్నప్పుడు కానీ, బార్డర్ లైన్ హై ఉన్నప్పుడు కానీ మనకి సిమ్టమ్స్ ఏమీ ఉండకపోవచ్చు. అవి ఇంకా మరీ తక్కువ మరీ ఎక్కువ అయితే సిమ్టమ్స్ మొదలవుతాయి. సో ఇలాంటివి చాలా మటుకు మనం రూటీన్ టెస్టింగ్లోనే బయటపడుతుంది. అప్పుడప్పుడు జనరల్ చెకప్ అని అట్లా యాన్యువల్ ఎగ్జామ్స్ బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు అవి బార్డర్లో రావడం గుర్తించవచ్చు. ఇప్పుడు ఒకప్పుడు సర్జరీ ఉండేది, థైరాయిడ్కి గ్లాండ్ తీసేయాలంటే సర్జరీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందండి స్టార్ హాస్పిటల్లో? సో బేసిక్గా అమ్మా ఒక్కొక్క కండిషన్కి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. సో హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు, తక్కువ ప్రొడ్యూస్ అవుతుందంటే డెఫినెట్లీ థైరాయిడ్ టాబ్లెట్ సప్లిమెంట్ లాగా పెట్టేస్తే సరిపోద్ది. ఆ డోస్ మాత్రం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని రెగ్యులర్గా వేసుకోవాలి. డోసెస్ మిస్ అయినా, సరిగ్గా వేసుకోపోయినా, వేసుకుని ఎక్కువసేపు వెయిట్ చేయకుండా తినేసిన అబ్జార్ప్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల మళ్ళీ లెవెల్స్ బ్యాలెన్స్ అవ్వకపోవచ్చు. తర్వాత హైపర్ థైరాయిడిజం అంటే హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిన టైంలో దానికి కూడా ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఆ ట్యాబ్లెట్స్ డోసెస్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే మళ్ళీ థైరాయిడ్ కూడా నార్మల్ లెవెల్స్లో మెయింటైన్ అవుతుంది. అయితే నాడ్యూల్స్కి మటుకు టాబ్లెట్స్ ఏం లేవండి. నాడ్యూల్స్ అంటే లంప్స్ అంటాం కదా, ఆ లంప్స్ బెనైనా క్యాన్సరస్సా ఫస్ట్ గుర్తుంచుకోవాలి. అండ్ క్యాన్సర్ కానంతసేపు ఓకే మానిటరింగ్లో ఉండాలి. కాకపోతే ఈ నాడ్యూల్స్కి ఈ మధ్య మనము మైక్రోవేవ్ అబ్లేషన్ అని, ఆల్కహాల్ అబ్లేషన్ అని చేస్తున్నాము.
అది ఇంతకు ముందు ఉండేది కాదు, ఈ మధ్య చేస్తున్నాము. ఒక నీడల్తో కొంచెం ఆల్కహాల్ ఇంజెక్ట్ చేస్తే ఆ నాడ్యూల్ ష్రింక్ అయిపోయి సైజు తగ్గిపోయే ఛాన్స్ ఉంది. సో అలా కాస్మెటిక్గా కూడా మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ ఈ అబ్లేషన్స్ అనేవి కొత్తవి. సో థైరాయిడ్ క్యాన్సర్ ఉంటే మటుకు చాలా మటుకు థైరాయిడ్ని సగం కానీ మొత్తం కానీ తీసేయడం జరుగుతుంది. దాంతో చాలా మటుకు క్యాన్సర్స్ థైరాయిడ్లో చిన్నగా ఉంటాయి. అవి మాత్రం సరిపోతుంది ట్రీట్మెంట్. రేడియో యాక్టివ్ అయోడైన్ అని చెప్పేసి ఇది పాత ట్రీట్మెంటే, ఎప్పటి నుంచో ఉంది. మిగిలిపోయిన థైరాయిడ్ సెల్స్ని డిస్ట్రాయ్ చేయడానికి రేడియో యాక్టివ్ అయోడైన్ వాడతాము. అది కాకుండా ఇంకా కీమోథెరపీ చాలా కొత్త మెడిసిన్స్ వచ్చాయి. అవి థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్స్కే వర్తిస్తాయి. ఇప్పుడు థైరాయిడ్ వల్ల ఎటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందండి? ఎందుకంటే పిల్లలు పుట్టట్లు ఎందుకు లేట్ అయింది అంటే థైరాయిడ్ ఉండటం వల్ల లేట్ అయింది అని చెప్తూ ఉంటారు. ప్రతిదానికి థైరాయిడ్ లింక్ చేస్తూ ఉన్న సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాము. ఎటువంటి సమస్యలకు దారి తీయొచ్చు అంటారు? అంటే లేడీస్కి స్పెసిఫిక్గా ఈ మధ్య ఏంటంటే ఒకప్పుట్లాగా అదేంటి ఎర్లీ 20s అట్లా కనట్లేదు, కొంచెం టైం తీసుకుంటున్నారు. లేట్ 20s అవుతున్నాయి, 30s అవుతున్నాయి ఏజ్. అయితే థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే కనుక ఫస్ట్ ఏం చెప్తానంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే ఒకసారి టెస్ట్ చేయించుకోండి. ఇప్పుడు ఒకవేళ పెళ్ళయ్యింది, పిల్లల గురించి ఆలోచిస్తున్నారు అంటే ఒకసారి థైరాయిడ్ లెవెల్స్ టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి, అప్పుడప్పుడు బార్డర్లో ఉన్నప్పుడు అవ్వకపోవచ్చు, అప్పుడు మనం గుర్తించకపోవచ్చు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నట్టు. కాకపోతే ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి మాత్రం థైరాయిడ్ లెవెల్స్ చాలా పర్ఫెక్ట్గా ఉండడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఎర్లీ ఫస్ట్ ట్రైమెస్టర్ అప్పుడే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అదంతా మదర్ థైరాయిడ్ హార్మోన్ మీద డిపెండ్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అప్పుడు ముందే థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేయించుకొని అవి సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకొని ప్లాన్ చేస్తే బెటర్. ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ రావడం కూడా ఇబ్బంది అవుతుంది థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు. ఒకవేళ ప్రెగ్నెంట్ అయినా కూడా మనకి మిస్క్యారేజ్ రేట్, అబార్షన్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. అండ్ ఒకవేళ అబార్షన్స్ అవ్వకపోయినా కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అందుకని ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అనగానే ఒకసారి థైరాయిడ్ లెవెల్స్ టెస్ట్ చేస్తే మంచిది. ఇప్పుడు చాలామంది హెల్త్ కాన్షియస్ పెరిగింది, చాలా మందిలో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో టెస్ట్ చేయించుకోవాలి అంటే ఎటువంటి టెస్ట్లు చేయించుకోవాలి థైరాయిడ్కి సంబంధించి మెయిన్గా? సింపుల్ థైరాయిడ్ అనేది చాలా ఈజీ బ్లడ్ టెస్ట్. ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్లో థైరాయిడ్ ప్రొఫైల్ అని ఉంటుంది. అందులో TSH, T3, T4 3 మెజర్ చేస్తారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ TSH. ప్రొఫైల్ చేయకపోయినా TSH అనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. అది ఒక్కటి చేసుకున్నా సరిపోద్ది. దాంట్లో ఏదన్నా తేడా వస్తే కనుక మీరు మళ్ళీ థైరాయిడ్ ప్రొఫైల్ చేసుకోవచ్చు. ఎస్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం ఇంతకుముందు ఇప్పుడు వరకు మాట్లాడుకున్నట్లు వర్క్ ప్రెషర్ వల్ల, వర్క్ ప్రెషర్ ప్రతి ఒక్కరికి ఉంది అని చెప్పాలి. సో ఇప్పుడు ఒత్తిడికి ఎట్ ద సేమ్ టైం హార్మోనల్ ఇన్బ్యాలెన్స్కి మధ్య వాట్ ఈస్ ద డిఫరెన్స్, రిలేషన్ ఏంటి అంటే ఏం చెప్తారు మ్యామ్? సో స్ట్రెస్ అనేది అన్ని హార్మోన్స్ పైన ఎఫెక్ట్ ఉంటుందండి. సో అది వర్క్ రిలేటెడ్, ఫినాన్షియల్, లేకపోతే పర్సనల్, ఇమోషనల్, ఎనీ స్ట్రెస్ ఫర్ దాట్ మ్యాటర్ యాక్చువల్లీ అన్ని హార్మోన్స్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. అందులో ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ అని ఒకటి ఉంటుంది. స్ట్రెస్ ఉన్నప్పుడు కార్టిసాల్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. కార్టిసాల్ లెవెల్స్ పెరిగినప్పుడు ఏంటంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. అది పెరిగినప్పుడు ఏంటంటే వెయిట్ పెరుగుతుంది. వెయిట్ పెరిగినప్పుడు వేరే హార్మోన్స్ అన్నీ అబ్నార్మల్, ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. పాలిసిస్టిక్ ఓవరీస్ అని వస్తాయి. సో ఒకటికొకటి అన్నీ కనెక్టెడ్. ఈ తర్వాత ఫ్యాటీ లివర్, ఆ తర్వాత షుగరు, బీపీ, ఇంకా అన్నీ రిలేటెడ్ అనమాట. ఎస్. అదేవిధంగా లేడీస్లో మ్యాక్సిమం టీనేజ్లో అవ్వచ్చు, లేకపోతే ప్రెగ్నెంట్ టైంలో, పీరియడ్స్ టైంలో ఆ హార్మోన్స్ అన్నీ కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది కదా. సో అవి అసాధారణమని ఎలా గుర్తించాలి? లేదు, మెయిన్గా ఏంటంటే పీరియడ్స్ని ట్రాక్ చేయాలి. ఓకే, ప్యూబర్టీ టైంకి వచ్చిందా, మదర్స్ కూడా ఒక కన్నేసి ఉంచాలి. అమ్మాయిలకు ఉన్నప్పుడు వాళ్ళకి పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడెప్పుడు వస్తుంది, రెగ్యులర్గా వస్తుందా, ఇర్రెగ్యులర్గా ఉందా, బ్లీడింగ్ కరెక్ట్గా అవుతుందా, ఎన్ని రోజులు అవుతుంది, క్లాట్స్ ఉన్నాయా, ఇవన్నీ మానిటర్ చేసుకోవాలి. ఒకటి ఇంపార్టెంట్ క్లూ ఏంటంటే ఇర్రెగ్యులర్ అయిపోతాయి పీరియడ్స్, అది ఫస్ట్ ఇంపార్టెంట్ సైన్. అది బ్లీడింగ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయినా సరే థైరాయిడ్ ఒకసారి చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్. అంటే కొంతమందిలో నాకేం థైరాయిడ్ లేదు,
చాలా కంట్రోల్గానే ఉంది అని చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఎప్పుడూ సిక్గా అనిపిస్తూ ఉంటారు. సో ఎలా గుర్తించాలి అసలు వాళ్ళని, ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? మీ దగ్గర పేషెంట్స్ వస్తూ ఉంటారు, వింటూనే ఉంటారు ఇవన్నీ. అయితే అయితే ఆల్రెడీ హైపోథైరాయిడిజం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు థైరోనామ్ వేసుకుంటారు, టాబ్లెట్ వేసుకుంటారు, లెవెల్స్ చూస్తే కరెక్ట్గా ఉంటాయి, కానీ వాళ్ళు మళ్ళీ అదే సిమ్టమ్స్తో వస్తుంటారు. మేడం నాకు ఇంకా టైర్డ్గా ఉంది, నాకు ఇంకా ఎనర్జీ లేదు, నేను ఇంకా వెయిట్ పెరుగుతున్నాను, తగ్గలేకపోతున్నాను, హెయిర్ ఫాల్ అవుతుంది, అన్ని ఇవే సిమ్టమ్స్ చెప్తారు, థైరాయిడ్ సిమ్టమ్సే. కాకపోతే లెవెల్స్ చూస్తే కరెక్ట్గా మెయింటైన్ అయ్యి నార్మల్ రేంజ్లో ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే అది థైరాయిడ్ వల్ల కాదు, కానీ ఏంటి అనేది మనం గుర్తించాలి. సో దానికి ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ కానీ, B12 డెఫిషియన్సీ కానీ, లేదంటే ఐరన్ డెఫిషియన్సీ కానీ, వాళ్ళకి రక్తం తక్కువ ఉండడం కానీ, నిద్ర లేకపోవడం కానీ, లేదంటే డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయా, నిద్ర ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, స్లీప్ ఇష్యూస్, తర్వాత స్లీప్ యాప్నియా అని ఒకటి ఉంటుంది. స్లీప్ యాప్నియాలో ఏంటంటే పడుకున్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ బ్రెయిన్కి సరిగ్గా అందవు. ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటి అంటే బాగా గురక పెట్టడం. సో ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళకి నైట్ నిద్ర పట్టదు, డే టైంలో మొత్తం టైర్డ్గా ఉంటారు, నిద్రపోతూ ఉంటారు, అప్పుడప్పుడు డ్రైవింగ్ చేస్తూ కూడా నిద్రపోతారు. సో ఇవన్నీ మనం ఇవాల్యుయేట్ చేసి థైరాయిడ్ వల్ల కాకపోతే మరి ఈ సిమ్టమ్స్ దేని వల్ల వస్తున్నాయి, ఇవేమైనా ఇష్యూ ఉన్నాయా అనేది మనం గుర్తించాలి. ఎస్, అంటే ఈ హార్మోన్స్ అసమతుల్యత అనేది ఫిజికల్లీ, మెంటల్లీ, ఇంకా అసలు కాన్ఫిడెంట్ కూడా లేకుండా చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. వీటన్నిటి మీద ఇది ప్రభావితం చేస్తుంది అనుకోవచ్చా? అనుకోవచ్చు, తప్పకుండా అనుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు నుంచి స్ట్రెస్ లెవెల్స్, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అవన్నీ మన హార్మోన్ ఇంబ్యాలెన్స్ని కాజ్ చేస్తాయి. ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ సిమ్టమ్స్ అన్నీ మళ్ళీ రెట్టింపు అవుతాయి. సో అదొక విషస్ సైకిల్ అనేసి అది ఒకదాని నుంచి ఒకటి అలా వెళ్తూ ఉంటుంది అనమాట. సో డెఫినెట్లీ మన ఇదేంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, థింకింగ్ పవర్ కానీ ఇవన్నీ కూడా హార్మోన్స్ అన్నీ కంట్రోల్ చేస్తాయి. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ గురించి కానీ, లేదంటే అసలు ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఏ యూట్యూబ్లోనో లేకపోతే ఇన్స్టా డాక్టర్స్నో అడుగుతూనే ఉన్నారు. తర్వాత వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇవి సప్లిమెంట్సే కదా, ఏం పెద్ద ప్రాబ్లం కాదులే అన్న ఇదిలో వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఎటువంటి నష్టాలు వచ్చే ఛాన్సెస్ ఉంది డాక్టర్? సో బేసిక్గా ఏంటంటే చాలా మిత్స్ సర్క్యులేట్ అవుతుంటాయి యూట్యూబ్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ. నేనేమంటానంటే రిలయబుల్ సోర్సెస్లో ఇన్ఫర్మేషన్ తీసుకోండి. thyroid.org అని, లేకపోతే ఇండియన్ థైరాయిడ్ అసోసియేషన్, థైరాయిడ్ సొసైటీ ఆఫ్ ఇండియా. సో అన్నీ మన రిలయబుల్ సోర్సెస్కి వెళ్తే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అందరూ ఎన్నెన్నో చెప్తుంటారు, ఈ రీల్స్ అవి చేస్తుంటారు, అవన్నీ నమ్మొద్దు. ప్లీజ్ వెరిఫై యువర్ ఫ్యాక్ట్స్. అవి ఎంతవరకు నిజం అనేది మీరు కనుక్కొని మరీ ఫాలో అవ్వాలి. ఒకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ఈ మధ్య అదేంటి అయోడైజ్డ్ సాల్ట్ కాకుండా పింక్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్ అవి చాలా వాడుతున్నారు. అయితే వాటి వల్ల మళ్ళీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య. సో సాల్ట్ ఎప్పుడు కూడా అయోడైజ్ సాల్ట్ వాడాలి. అయోడిన్ అనేది మన థైరాయిడ్ హార్మోన్ తయారీకి చాలా ఇంపార్టెంట్. సో అయోడిన్ లేకుండా థైరాయిడ్ హార్మోన్ అసలు ప్రొడ్యూస్ అవ్వదు. సో అలాంటప్పుడు సాల్ట్ అయోడైజ్డ్ ఉండాలి ఇంట్లో, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ ఇవన్నీ వద్దు. ఇప్పుడు దాంట్లో ఐడైజ్ ఉండదమ్మా? పింక్ సాల్ట్ ఐరన్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, అంటే నార్మల్ ఉన్న వాళ్ళు పింక్ సాల్ట్ యూజ్ చేసుకోవచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరు వాడకూడదా? అంటే హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళు ఎక్సెస్ అయోడైన్ తీసుకోకూడదు, అది వేరే విషయం. కాకపోతే మన సాల్ట్లో ఉన్నంత అయోడైన్ అది నార్మల్గా ఎంత బాడీకి కావాలో అంత మనకు అందులో వచ్చేస్తుంది. సో అందుకని ఎక్సెస్ వాడకూడదు, బట్ అందులో ఉన్నంత మటుకు వాడచ్చు తప్పకుండా. ఇలాంటి మిత్స్ ఎక్కువ ఉన్నాయి, సో అందుకని డౌట్ వచ్చింది మ్యామ్. అండ్ ఒకసారి కనుక థైరాయిడ్ మన బాడీలోకి ఎంటర్ అయితే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందే అని అంటూ ఉంటారు, నిజమేనా మ్యామ్? 100% కాదు అది. అంటే కొన్ని థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వాటంతట అవే కూడా తగ్గిపోతాయి. అంటే ఒకటి థైరాయిడైటిస్, అంటే థైరాయిడ్లో వాపు అనేది ఒకటి వస్తుంది. దాంట్లో ఏంటంటే థైరాయిడ్ హై అవుతుంది, తర్వాత లో అవుతుంది, దానంతట అదే నార్మల్ అయిపోద్ది. ఒక 2-3 మంత్స్ 4 మంత్స్ టైం పట్టొచ్చు. సో ఎలా అయితే మనకి జలుబు చేస్తుంది, బట్ వారం రోజుల తర్వాత అదే తగ్గిపోద్ది, మీరు ఏమన్నా టాబ్లెట్ వేసుకున్నా వేసుకోపోయినా. సో అలాగే థైరాయిడ్కి కూడా వాపు వచ్చినప్పుడు ఏంటంటే హైపో తర్వాత నార్మల్ అయిపోద్ది. సో ప్రతి ఒక్కటి 100% పర్మనెంట్ కాదు థైరాయిడ్ ప్రాబ్లమ్స్. సో అందుకని కూడా ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది పర్మనెంట్ అయినా కాదా అని కూడా మీరు అడగచ్చు. సో దానికి కూడా
మనకు కొన్ని టెస్ట్లు ఉన్నాయి, దాని ప్రకారం చెప్పొచ్చు ఎటువైపు వెళ్తుంది, దానికి అదే ఫిక్స్ అవుతుందా లేదా, ఆ ట్రెండ్ ఎలా ఉంది థైరాయిడ్ లెవెల్స్ది అన్నీ చూసుకొని చెప్తాం. యాక్చువల్లీ థైరాయిడ్ అనేది ఒకప్పుడు ఏంటంటే ఇది లేడీస్ ప్రాబ్లమే అన్నట్లు అయిపోయింది అనమాట. ఇన్ఫర్టిలిటీ కానీ థైరాయిడ్ కానీ ఇప్పుడు మెయిల్లో కూడా ఎక్కువ చూస్తున్నాం. సో ఎందుకు అసలు మెయిల్లో కూడా ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తూ ఉంది? మేల్లో అంటే ఇప్పటికీ కూడా మెన్ కంటే విమెన్కే ఎక్కువ, percentage. ఓవరాల్ కూడా పర్సంటేజ్ విమెన్కే ఎక్కువ. కానీ ఓవరాల్ ఏంటంటే ఇన్సిడెన్స్ యాజ్ ఇట్ ఈస్ కొంచెం పెరిగిపోయింది. అంటే ఇంకోటి ఏంటంటే మన డిటెక్షన్ కూడా పెరిగిపోయింది. మన చాలా చిన్న చిన్న విషయాలు కూడా బ్లడ్ టెస్ట్తో మనం డిటెక్ట్ చేయగలుగుతున్నాము. సో సిమ్టమ్స్ లేని వాళ్ళకు కూడా ఈ బార్డర్లో ఉన్న వాళ్ళని వాటన్నిటినీ కూడా మామూలు రెగ్యులర్ యాన్యువల్ బ్లడ్ టెస్ట్లో పికప్ చేసేస్తున్నాం. సో అలా కొద్దిగా ఇన్సిడెన్స్ పెరిగింది. బట్ ఇప్పటికీ కూడా అమ్మాయిలకు ఎక్కువ, అబ్బాయిలకు కొంచెం తక్కువ. అండ్ మన ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అది డిస్కస్ చేసుకున్నాం కదా, వాటి ఎఫెక్ట్ మగవాళ్ళ మీద కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా పెరుగుతున్నాయి. అంటే లేడీస్లో అంటే రకరకాలుగా చూసాము, హెయిర్ ఫాల్, వెయిట్ గెయిన్, వెయిట్ లాస్, ఇట్లా రకరకాలు ఉంటాయి. మరి మెన్స్లో ఎటువంటి సింటమ్స్ కనిపిస్తూ ఉంటుంది? సిమ్టమ్స్ కనబడతాయి. వెయిట్ పెరగడం కానీ, తగ్గడం కానీ, కాన్స్టిపేషన్ కానీ, డైరియా కానీ, హెయిర్ ఫాల్ కానీ, ఇవన్నీ సేమ్ ఉంటాయి. సో మందులతో దీన్ని కంట్రోల్ చేయొచ్చా అంటారు? అంటే మన లైఫ్ స్టైల్ని మనం చేంజ్ చేయలేకపోవచ్చు, కానీ దీన్ని ఎలా లైఫ్ స్టైల్ ని చేంజ్ చేయొచ్చు? అంటే మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ రకరకాల చేంజెస్ ఉంటాయి కాబట్టి ఇది కంట్రోల్ లేదు. ఫుడ్ ని కంట్రోల్ చేయలేము ఉన్న సిచ్యువేషన్ ప్రకారం. సో ఎలా? సో హౌ టు మేనేజ్? ఫస్ట్ థింగ్ నేనేం చెప్తానంటే హెల్త్ నంబర్ 1 ప్రయారిటీ కింద పెట్టుకోవాలి. సో అది ఫస్ట్ ఇంపార్టెంట్. హెల్త్ ఉన్నాకే మన వర్క్ కానీ అదేంటి ఇంట్లో పనులు కానీ ఏదైనా మనకి ఆరోగ్యంగా ఉన్నప్పుడే వేరే పనులైనా చేసుకోవచ్చు. సో అందుకని హెల్త్ ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవాలి. అందులో డయట్, ఎక్సర్సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్, స్లీప్ అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్లో పాటుగా మళ్ళీ ఎక్సర్సైజ్ ఒక 30 నిమిషాలు రోజు మన పైన మనం ఖర్చు పెట్టుకోవాలి, అంతే, తప్పదు. దట్ షుడ్ బి వన్ ఆఫ్ ద ప్రయారిటీస్. ఇంకా కొన్ని రూల్స్ పెట్టుకోవాలి ఇంట్లో, ఇంకా అంతే. ఈ టైం తర్వాత మెలకు ఉండకూడదు అని, పిల్లలకు కూడా మనం కూడా స్క్రీన్ టైం ఇంత అని, పడుకునే ముందు 1 hour స్క్రీన్ చూడకూడదని. సో అలా డెఫినెట్లీ లైఫ్ స్టైల్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అనమాట. హెల్దీ డయట్, బ్యాలెన్స్ డయట్, అవుట్ సైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, షుగరీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఎక్సర్సైజ్, స్లీప్ సరే అట్లీస్ట్ మినిమం ఒక 7 hours ఉండేలాగా, ఏదన్నా ఒక హాబీ కొంచెం స్ట్రెస్ రిలీఫ్కి ఒక 10 minutes ప్రాణాయామ ఖచ్చితంగా లిస్ట్లో పెట్టుకోవాల్సిందే రోజు. ఎస్ మ్యామ్, థైరాయిడ్ సంబంధించి చాలా డౌట్స్, మిత్స్ ఉన్నాయి, అన్ని క్లారిటీ చేసే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ABN క్లినిక్. కీప్